సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క ఆదరణ మాటల్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనిషి జీవితంలో అత్యంత బాధాకరమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. దానిలో ముందుండేది ఏంటి అని అంటే, మన కుటుంబంలో ఎవరైనా ఒక సభ్యుని కోల్పోయినప్పుడు ఆ దుఃఖం అనేది చాలా బాధను కలిగిస్తుంది. వారితో కలిసి జీవించిన ఆ జీవన దినాలు జ్ఞాపకం వచ్చినప్పుడు, వారితో కలిసి కొనసాగినటువంటి ఆ యాత్ర జ్ఞాపకం వచ్చినప్పుడు, వారు మన చేతి పనులలో వారు మనకు సహాయంగా ఉన్నారు, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు మనందరికీ ఖచ్చితంగా దుఃఖం అనేటువంటిది వస్తుంది. సో అటువంటి దుఃఖము దేవుడు మాత్రమే మనలో నుండి తీసివేయగలడు. ఇందాక దైవజనులు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివారు. ఆ వచనంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. ఈ యెహోషువ గ్రంథం ప్రారంభంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 9 వచనాల్లో దేవుడు యెహోషువతో మాట్లాడడం మనం చూస్తాం. ఈ 9 వచనాల్లో దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో ఒకే మాటని 3 సార్లు చెప్పాడు. ఏంటి ఆ ఒకే మాట 3 సార్లు అని అంటే, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. దయచేసి మీకు అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు ఒకే మాట 3 సార్లు చెప్పాడు యెహోషువతో, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని. ఇప్పుడు యెహోషువతో దేవుడు ధైర్యంగా ఉండు అని దేవుడైన యెహోవా ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, యెహోషువ భయంలో ఉన్నాడు, యెహోషువ దుఃఖంలో ఉన్నాడు, యెహోషువ ఆందోళనలో ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ అని అంటే, అప్పటి వరకు వారిని నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే చనిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే ద్వారా నడిపించబడినటువంటి ఈ ప్రజలందరినీ తీసుకొచ్చినటువంటి మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయినటువంటి కొన్ని దినాల్లోనే, ఇంచుమించుగా ఒక 10-15 రోజుల వ్యవధిలోనే దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు చెప్తూ ఒకే పదాన్ని 3 సార్లు చెప్పాడు. ఏంటి ఆ పదం అని అంటే, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని. సో మన జీవితాల్లో ధైర్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో మన పక్కన నిలబడి నేనున్నాను అని చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండకపోవచ్చు. పక్క నుండి భయపడొద్దు నేనున్నాను అని చెప్పేటువంటి స్నేహితులు కూడా మనకు ఉండకపోవచ్చేమో. కానీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి స్నేహితులున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, అతనికి ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకరుంటారు, ఆయన పేరు దేవుడు. ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండు అన్నటువంటి మాట. 3 సార్లు యెహోషువకి ఆ మాట చెప్పాడు. ఈ మాట చెబుతున్నప్పుడు దేవుని మనసులో ఏముంటే ఈ మాట చెప్పడు ఆలోచించండి. యెహోషువతో దేవుడైనటువంటి యెహోవా ధైర్యంగా ఉండు అని ఆ మాట చెప్తున్నప్పుడు దేవుని మనస్సులో, దేవుని ఆలోచనలో ఆ మాట అనడానికి వెనక దేవుడు ఉద్దేశం ఏమంటుందో ఒకసారి ఆలోచించండి. అది ఆలోచించినప్పుడే ఆ ధైర్యం అనేటువంటిది మనకు వస్తుంది. ఓ రోజు సాయంత్రం 3:30 ఎలిమెంటరీ స్కూల్ వదిలేస్తే చిన్నపిల్లలు వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ఒక చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఆ సన్నివేశం చూసినటువంటి పిల్లవాడు ఇంటికి వచ్చి, అమ్మా ఏ వయసులో వారు చనిపోతారు అని అడిగితే వాళ్ళ అమ్మ నవ్వి తన దగ్గర తీసుకొని వచ్చి, డాడీ ఇంకొక అరగంటలో వస్తాడు, డాడీ వచ్చిన తర్వాత నువ్వు, నేను, డాడీ మనమందరం ఒక ప్లేస్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకొని రా అని చెప్పారు. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి మమ్మీ అని అంటే, వాళ్ళ మమ్మీ అన్నది, నువ్వు అడిగిన దానికి నేను మాటతో చెప్తే నీకు అర్థం కాదు, నువ్వు ఏదైతే అడిగావో నీకు దృశ్య రూపంగా చూపిస్తాను అని చెప్పాను. సరే, వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వెంటనే ఆ పిల్లవాడిని బండెక్కించుకొని నేరుగా చనిపోయినటువంటి మనిషిని బూడ్చిపెట్టేటువంటి శ్మశాన వాటికి అడిగి తీసుకెళ్ళారు. అక్కడ సమాధులు ఉన్నాయి. సమాధుల మీద చనిపోయినటువంటి వ్యక్తి పేరు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అనేటువంటి శిలా పలకాలు ఉన్నాయి. మొదటి సమాధి కాడికి తీసుకుని వచ్చి అక్కడ ఎప్పుడు పుట్టారు పలానా రాసుకో, దాని పక్కన ఎప్పుడు చనిపోయారు రాసుకో అని ఇంచుమించుగా కొన్ని 100 సమాధులు ఆ పిల్లవాడికి చూపిస్తూ పుట్టిన తారీఖు, చనిపోయిన తారీఖు, డేట్లు రాపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూర్చొని, ఇప్పుడు చూడు ఇదిగో మొదట రాసిన ఆయన
22 సంవత్సరాలు చనిపోయారు, ఇంకొక ఆయన 45 సంవత్సరాలు చనిపోయారు, ఇంకొకరు అలా అంతా చూపిస్తూ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఇప్పుడు చెప్పు ఏ వయసులో వారు చనిపోతారు అని. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, ఏ వయసులో వారైనా చనిపోవచ్చు, చావుకి ఒక వయసు అంటూ లేదు, మరణానికి ఒక బౌండరీ అనేటువంటిది ఉండదు. మరణం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు అనేటువంటిది వస్తుంది. పుట్టి ఉన్నటువంటి మనందరికీ తెలుసు, పుట్టినవాడు తప్పక గిట్టక మానడు అనేటువంటి విషయం. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక పీరియడ్ అనేది ఏర్పాటు చేస్తాడు, ఒక్కొక్కరికి దేవుడు కొంత ఆయుష్ అనేటువంటిది ఏర్పాటు చేస్తాడు. ఆయుష్ అయిపోయిన తర్వాత దేవుడు ఒక వ్యక్తి జీవించడానికి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు అనుమతిస్తాడో ఆ సమయం అయిన తర్వాత తన బిడ్డను, ఆయన సృజించినటువంటి తన బిడ్డను, ఆయన స్వరక్తముతో సంపాదించినటువంటి తన సంఘంలో లేదంటే తన బిడ్డను ఆయన తన దగ్గరికి తీసుకుంటాడు. అలా తన దగ్గరికి తీసుకున్న తర్వాత ఆ విడబడినటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టడు, ఆ కుటుంబానికి ఆయనే తోడై ఉండి నడిపిస్తాడు. సో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విమోచించి నడిపించడానికి దేవుడైన యెహోవా మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు. వారికి దాహం వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే మోషే దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా 40 సంవత్సరాల ప్రయాణం కొనసాగించి యోర్దాను దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా మోషేను తన సన్నిధికి తీసుకున్నారు. జనాలందరికీ ఏం అర్థం కాలేదు. ఇప్పుడు దాకా మనల్ని నడిపించిన మోషే లేడు, ఇప్పుడు దాకా మన అవసరతలు మనకు తోడుకున్న మోషే లేడు, ఇప్పుడు దాకా మనల్ని ధైర్యపరిచిన మోషే లేడు, ఆహార విషయంలో మనకు సహాయం చేసినట్టు మోషే లేడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు 1 రోజు కాదు 2 రోజులు కాదు 30 రోజులు కన్నీటితో ఉన్నారు. 30 రోజులు దుఃఖ దినాలు సలుపుతున్నారు. ఆ టైంలో దేవుడైన యెహోవా అంటే ఎవరో తెలుసా, మోషేను తన దగ్గరికి తీసుకున్నటువంటి దేవుడైన యెహోవా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాడు అని అంటే, ఇదిగో యెహోషువ నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. దేవుడైన యెహోవా నువ్వు ధైర్యంగా ఉండు అని ఆ మాట అన్నాడు అని అంటే దేవుని మనసులో ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడో తెలుసా, ఇప్పుడు దాకా మిమ్మల్ని నడిపించింది మోషే కాదు, ఇప్పుడు దాకా మిమ్మల్ని పోషించింది మోషే కాదు, ఇప్పుడు దాకా మీకు దాహం వేసి నీళ్ళు ఇచ్చింది మోషే కాదు, మోషేను వాడుకొని ఆహారం ఇచ్చింది నేను, మోషేను వాడుకొని దాహాన్ని తీర్చింది నేను, మోషేను వాడుకొని మిమ్మల్ని నడిపించింది నేను, సో నేనే మీకు తోడే ఉంటాను అని ఆయన అక్కడ యెహోషువతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సురేష్ గారి హృదయం కూడా గాయమైంది. ఆయన ఇప్పుడు దాకా ఆయన కష్టాలలో, ఆయన బాధలలో, ఆయన ఆనందంలో ఆయన పక్కనున్నది ఎవరు అని అంటే తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసినటువంటి తన సతీమణి. ప్రతి విషయంలో ఆమెతో కలిసి నడిచాడు. ఎన్నో సంతోషాలలో ఆమె ఈయనతో కలిసి ఉన్నది, ఎన్నో బాధలు కూడా ఆయన పక్కన ఉన్నది. ఒక్కసారిగా ఆమె ఆయుష్ అయిపోయింది. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ లోటు అనేది అక్కడ ఏర్పడింది కదా, ఆ లోటులో వచ్చే కన్నీళ్ళు ఉంటుంది, ఆ కన్నీటిని తొడవగలిగిన సామర్థ్యం కలిగింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనే యెహోషువతో ధైర్యంగా ఉండు అని చెప్పినటువంటి దేవుడైన యెహోవానే. ఆ యెహోవా ఈరోజు మీకు సెలవిస్తున్నటువంటి మాట తెలుసా, ధైర్యంగా ఉండు. దేవుడు ధైర్యంగా ఉండు అన్నాడంటే అర్థమేంటో తెలుసా, నీకు నేను తోడే ఉంటాను, నువ్వు జడియకు, బిడియం పడవద్దు, నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడవద్దు. ఎందుకో తెలుసా, ప్రతి మనిషికి భవిష్యత్తునిచ్చింది దేవుడు, ప్రతి మనిషికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, ప్రతి మనిషికి తోడే ఉండేది కూడా దేవుడే. కాబట్టి ఆయన ఈరోజు ఉదయకాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, ధైర్యంగా ఉండు అని. ధైర్యంగా ఉండు అని చెప్తున్న ఆయన ఎవరో తెలుసా, యెహోవా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా, మీరు అందరూ ఆలోచించి నాకు చెప్పవలసినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా, ఇంతకీ యెహోవా అంటే ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? యెహోవా అంటే ఎవరు? అందరు సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్తారు, దేవుడు అని. నేను ఆయన స్థాయి ఏంటి అని అడగట్లేదు, యెహోవా అంటే ఎవరు అని అడుగుతున్నాను. ఆ యెహోవా ఎవరో మనకు అర్థమైతే, ఆ యెహోవా గుణగణాలు ఏంటో మనకు అర్థమైతే, ఆ యెహోవా సామర్థ్యం ఏంటో మనకు అర్థమైతే, ఆ యెహోవా పవర్ ఏంటో మనకు అర్థమైతే మన లోన పుట్టేది ఏంటో తెలుసా, ధైర్యం. ఇప్పుడు మరొకసారి మీకు ప్రశ్న అడుగుతున్నాను, ఇంతకీ యెహోవా అంటే ఎవరు? యెహోషువతో మాట్లాడినటువంటి దేవుడని యెహోవా ధైర్యంగా ఉండు అని చేవేసి చెప్పాడే, ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఎవరో అర్థమైతే ఫస్ట్ ప్రతి మనిషికి లోన పుట్టేదంటే తెలుసా, ధైర్యం.
యెహోవా అంటే ఎవరు అని అంటే ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. ఆయన 3 పేర్లు మోషేతో ఆ మోషే అడిగాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఎవరు మీ దేవుడు అంటే నేనేం చెప్పాలి అని అడిగితే నేను యెహోవానని చెప్పు అని అన్నాడు. యెహోవా అను హెబ్రీ భాషలో మాటకు అర్థం ఏంటంటే యావే. యావే అన్న మాటకు 3 కాలాలు చూపిస్తుంది. అదేంటో తెలుసా? ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. ఈ 3 విషయాలు ఎందుకు ఆయన ఈ పేరులో ఈ 3 గుణాలు ఆయన చూపించాడు అనంటే మనం ఏ భూమి మీద నివసిస్తున్నామో, ఏ భూమి మీద గాలి పీలుస్తున్నామో, ఏ భూమి మీద ఆహారం సంపాదించుకొని తింటున్నామో, ఈ భూమిలో ఉన్న ఏది కూడా సృజించబడక ముందు ఆయన దేవుడు. అందుకే ఆయన ఉన్నవాడు అని అన్నారు. సో ఈ భూమి, ఆకాశాలు, అందులో ఉన్న సమస్తము ఆయన నోటి మాట చేత సృష్టించబడ్డాయి. సృష్టించబడిన ఈ లోకంలో ఆయన మనతో కూడా ఉన్నాడు. అది ఉండునను. సో భూమి ఆకాశాలు గతించిపోయిన తర్వాత ఉండేది ఎవరు అనంటే ఈయనే. ఆయన చెప్తున్న మాట అంటే తెలుసా? ధైర్యంగా ఉండండి అని. ధైర్యంగా ఉండు. దేవుడే ధైర్యంగా ఉండు అని చెప్పిన తర్వాత మనం భయపడ్డామనుకోండి, అక్కడ జరిగే విషయం ఏంటో తెలుసా? సో నిన్ను సృజించిన దేవుని మీద నీకేం లేదు తెలుసా? నమ్మకం లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఓ భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన జీవితంలో సంతోషము కంటే భయాల మధ్యలో ఎక్కువ జీవించాడు. ఆనందం కంటే ఆవేదనతో ఎక్కువగా జీవించాడు. ఏంటి, ఎవరు ఈయన అంటే ఆయన పేరు దావీదు. ఆయన జీవిత కాలంలో ఎక్కువగా భయాల మధ్యనే జీవించాడు ధైర్యంగా. ఆయన జీవితం ఎక్కువ కాలంలో అడవులలో, కొండలలో జీవించాడు ధైర్యంగా. ఏంటయ్యా నీ ధైర్యము అనంటే ఆయన చెప్తాడు, నా ధైర్యం ఏంటి అనంటే, నా ఆదరణ ఏంటి అనంటే, నాకున్న బలం ఏంటి అనంటే యెహోవా. ఆయన ఏం చెప్పాడు? యెహోవా. అందుకే ఆయన మీద ఆయన రాసినటువంటి పాటలు అనేకమైన ఉంటే దావీదు తనకు తోడైనటువంటి దేవుడి మీద రాసినటువంటి పాటలు 150 కీర్తనలో ఇంచుమించు దావీదు పేరు మీద 75 కీర్తనల కంటే పైగానే ఉన్నాయి. ఆ 75 కీర్తనలో ఆయన రాసినటువంటి కీర్తనలో 23వ కీర్తనలో ఆయన ఇలా అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అన్నాడు. సో ఆయన అంటున్నాడు, సౌలు నన్ను తరమొచ్చు, ఫిలిష్తీయులు నా మీద దండెత్తి రావచ్చు, గొల్యాతు నా మీద కత్తి తీసుకొని రావచ్చు, నా కుమారుడు, నా గర్భాన్ని పుట్టిన నా కుమారుడు అబ్షాలోము నన్ను చంపడానికి నా మీదకి లేవచ్చేమో, కానీ అందరూ నా మీద శత్రువులుగా లేవచ్చేమో, కానీ నా దేవుడని యెహోవా నాకేమన్నాడు తెలుసా? తోడే ఉన్నాడు అని చెప్తూ ఆయన అంటున్న మాట అంటే తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల దగ్గర ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎంత ధైర్యము దావీదుకి! ఎవరి వలన వచ్చింది ధైర్యం? ఎవరి వలన వచ్చింది ఆదరణ? ఎవరి వలన వచ్చింది అనంటే భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడి వాక్కును బట్టి ఆయనకు ఆ ధైర్యం వచ్చింది. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఈరోజు గాయపడినటువంటి హృదయంతో ఉన్నటువంటి సురేష్ గారితో కానీ, ఆమె గర్భమును పుట్టిన 2 బిడ్డలతో కానీ, ఆమె కుటుంబ సభ్యులతో కానీ, రక్త సంబంధులతో కానీ, బంధువులతో కానీ, గ్రామస్తులతో కానీ, సంఘ సభ్యులతో కానీ మాట్లాడుతున్నది ఏడో తెలుసా? ఆయనే. ధైర్యంగా ఉండండి. దేవుడు చెప్తున్న మాట ఏంటి? ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఇంతకంటే ఆదరణ మనకి ఇంకెక్కడ దొరుకుతుంది? ఇంతకంటే ఆదరణ ఇంకెక్కడ దొరుకుతుందో మనొకసారి ఆలోచిద్దాం. చాలామందికి రేపు ఏమి జరుగుతుందో ముందే ఆందోళన పడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఎవరో అర్థం కాకపోతే రేపు అనే దినం గురించి మనకు కలవరం ఉంటుంది. రేపు అనే దినం గురించి ఆందోళన ఉంటుంది. రేపు అనేటువంటి లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్లో కరోనా తగ్గిపోయింది. నాకు ఫస్ట్ వేవ్లోనే కరోనా వచ్చింది. ఒకే నెల పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఒకే నెలలో 16 సార్లు ఈసీజీ తీశారు. నాకు ఏమి వచ్చినా కూడా టెన్షన్ పడి కళ్ళు తిరిగి పడిపోయావని. ఒకే నెలలో 16 సార్లు ఈసీజీ తీశారు. ఒకసారి ఈసీజీ తీస్తే నేను కోమాలకు వెళ్ళిపోయాను. నా ఈసీజీ తీసినప్పుడు ప్రతి లైన్ కూడా పల్సు ఏదిలో చక్కగా గీతలు ఉండేసరికి నా స్నేహితుడు అంటే డాక్టర్ వినోద్ అదే హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆయన ఏం చేశాడు తెలుసా? 17 రకాల టెస్టులు రాశాడు. ఏంటి పదే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతాడు ఏంటి అనని. సో 14 టెస్టులు చేయించుకుని వచ్చిన తర్వాత అన్ని నార్మల్ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ తెల్లారి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయేది. టెన్షన్, భయం, ఒకటే కలవరం. నాకేదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఒకటే టెన్షన్. నిద్ర వచ్చేది కాదు.
ఆ టైంలో నా గుండె చప్పుడు నా చెవులకి ఇప్పుడు ఈ బాక్స్లో మీకు ఎంత సౌండ్ వినిపిస్తుందే అంత పెద్దగా నా గుండె చప్పుడు నాకు వినపడడం మొదలైంది. నేను పడుకున్న మంచం నా గుండె కొట్టుకునే ఆ సౌండ్కి నేను ఎగిరి పడుతున్నట్లుగా నా ఫీలింగ్, నా అరికాళ్ళు గుద్దుతున్నట్లు ఫీలింగ్, నా చేతి కొనలన్నీ కూడా అదరుతూ ఉన్నాయి, ఆఖరికి నా కళ్ళు రెప్పలు కూడా షేక్ అవుతూ ఉన్నాయి. ఆ టైంలో ఎంత భయపడ్డానంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది నా జీవితంలో, నాకు నా సమస్య ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు, నా బాధ ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి గడగడగడ వణికిపోతూ ఉంటే ఆ టైంలో నా దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి ఫోన్ చేశాను, ఈ రాత్రి దాకా చివరి రోజు ఉన్నట్టుంది అని అంటే ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి నన్ను చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? జాషువా, ఎప్పుడైనా నువ్వు చచ్చిపోతే, ఆయన అన్న మాట, నువ్వు ఎప్పుడైనా చచ్చిపోతే నాకు ఫోన్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు. జాషువా చచ్చిపోయాడు అని అంటే ఫస్ట్ నేను మాట్లాడే డైలాగ్ ఏంటో తెలుసా? ఫస్ట్ నా నోట్లో వచ్చే మాట ఏంటో తెలుసా? భయంతో చచ్చిపోయాడు కదా అని నేను అంటాను అన్నాడు. భయంతో చచ్చిపోయాడు కదా అని అంటాను అని అన్నాడు. ఆ మాట వినిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు ఉద్దేశ ప్రకారం సృష్టించబడిన నేను, నాకు నియమించబడిన దినాల్లో పూర్తి కాకుండా నేను కన్ను మూయడం అనేది జరగదే. నాకు ఆహారం ఇచ్చేది ఆయనే, నా ప్రతి దినము నా పోషణలో కృప చూపేది ఆయనే. ఆయనకి తెలియకుండా నా జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన నేనెందుకు కలవరపడాలి అని ఆ ధైర్యము దేవుని వాక్యంలో నాలోనికి ప్రవేశించినప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా నిద్ర లేకుండా లేదు, చక్కగా నిద్రపోతుంది, ఏం జరిగినా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఏంటో తెలుసా? నన్ను సృజించిన దేవుడు ఎవరో నాకు అర్థమైంది, నన్ను నడిపిస్తున్న దేవుడు ఎవరో నాకు అర్థమైంది. సో సురేష్ గారు, మీరు బాధపడద్దు. ఎందుకో తెలుసా? బాధ ఉంటుంది కానీ నిరీక్షణ లేని బాధ ఉండకూడదు. ఇక్కడ నుండి నా జీవితం ఏంటి ఆ టెన్షన్ వద్దు. మిమ్మల్ని నడిపించేది దేవుడు, మీ ముందు మీకు తోడే ఉండేది దేవుడు. అదే విషయము యెహోషువతో కూడా దేవుడు అదే చెప్పాడు. ఏంటి అని అంటే 7వ వచనం చెప్తున్నాను, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. దేవుడు నీకు తోడే ఉండాలంటే ఆయన ఒకే ఒక విషయాన్ని నీకు చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఒక్క పని చెప్పాడు దేవుడు. అదేంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం, లేదా దేవుడు మనకిచ్చిన నైతిక విలువలు, దేవుడు మనకిచ్చిన న్యాయం, దేవుడు తన జనులు బ్రతకడానికి ఇచ్చినటువంటి క్రమం ఏదైతే ఉందో అది మన జీవితంలో కొనసాగించినప్పుడు ఈ న్యాయాన్ని ఇచ్చిన దేవుడు నీకు తోడై ఉంటాడు. న్యాయాన్ని ఇచ్చినటువంటి దేవుడు, సత్యాన్ని బోధించిన దేవుడు, నీతంటూ నేర్పించిన దేవుడు, పాపం నుండి వేరు చేయడానికి తన కృపను వెల్లడి చేసినటువంటి దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మోషే ద్వారా మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అనుసరించండి. సో అందులో నుంచి నా ధైర్యాన్ని, అందులో నుంచి నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం, అందులో దాచినటువంటి సంతోషాన్ని నేను నీకు అందిస్తాను అని చెప్పారు. నా భార్య గ్రేస్ ఇవాంజలిన్ ఎంత అమ్మాయి సెన్సిటివ్ అంటే, వాళ్ళ అమ్మ వచ్చిందనుకోండి ఇంటికి, కౌగులించుకొని పడుకుంటారు రాత్రి. వాళ్ళ అమ్మ అంటే అంత పిచ్చి. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగింది, కౌగులించుకొని పడుకొని ఉంటుంది. నాకు అర్థం కాదు అసలు ఇంత వయసు వచ్చి ఏమికే 2 బిడ్డలు ఉంటే చిన్న పసిబిడ్డ పాలు తాగే బిడ్డ దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని పడుకున్నట్లుగా ఇంత వయసులో కూడా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని అంతగా కౌగులించుకుంటుంది అని అనిపించేది. చాలామంది కామెంట్ చేశారు, మీ మిస్సెస్ పెళ్ళై పిల్లకాయలు ఉన్న పసిబిడ్డ అన్నట్లుగా కామెంట్ చేశారన్నమాట. సో ఆ అమ్మాయి అలాగే ఉండేది. అటువంటి అమ్మాయికి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏంటో తెలుసా? మీ మమ్మీ కనబడట్లేదు అని, మీ అమ్మ కనపడట్లేదు అని. సరే ఏం చేసాము అని అంటే, ఆమె ఎక్కడ పని చేస్తున్నా అక్కడికి వెళ్ళాను, లేదు ఇంటికి వెళ్ళాను, తాళం వేస్తుంది, ఎక్కడ చేయాలి ఏంటి అని అంటే నేరుగా రామచంద్రుడు హాస్పిటల్కి వెళ్ళి అన్ని లిస్టులు చూసాం, అక్కడ లేదు. నెల్లూరులో ఎన్ని హాస్పిటల్, అన్ని హాస్పిటల్ ఎత్తుకో, ఎక్కడ కనపడలేదు. తర్వాత కొందరు సలహా ఇచ్చారు, ఎక్కడ లేదా, సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూడండి అని అన్నారు. ఉదయం మొదలుకొని తిండి లేకుండా తిరుగుతాను అన్ని హాస్పిటల్కి. 3 బ్యాచ్లుగా మారి ఒకరినిట్టు వెళ్తే అటు మీరు కూడా ఉన్నారు కదా, మదన్ కూడా ఉన్నారు. సరే మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ దగ్గరికి వెళ్ళి పలానా పేరుతో ఏమైనా పేషెంట్ ఏమైనా వచ్చారా అని అంటే అక్కడ కూడా లేదన్నారు. లేదు, అంతా తిరిగేసాం, ప్రతి రూమ్ తిరిగేసాం. ఒక ఆయన ఆడ కూర్చుని ఆయన అన్నాడు, అంతా ఎత్తికేశారు కదా, లోనికి వెళ్ళండి, ఆ వెనక ఏముంది అక్కడ మ్యాచ్యూరీ ఉంటుంది, ఆడ
చచ్చిపోయిన శవాలను భద్రపరిచే గది ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి అనగానే ఆ మాట వినడానికి కూడా గుండెకు ధైర్యం జాల. అక్కడికి వెళ్ళి తలుపు తీగానే ఫస్ట్ ఆమెను అలా పడేస్తున్నారు కింద, చెయ్యి ఇలా పెట్టుకొని ఉంది, అట్టే చచ్చిపోయింది. ఆమెను చూడగానే నా భార్య ఒకే ఒక్క అరుపరిచింది. ఇప్పుడు నేను ముందుకెళ్ళి ఆ కార్యక్రమాలు చూడాలా, ఇక్కడ ఈ పరిస్థితి చూడాలా అని నాకు అర్థం కాల. ఎవరిని పట్టుకోవాలా, నేనేం చేస్తాను నాకు అర్థం కాలేదు. గట్టిగా పట్టుకుంది. ఏంటి 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 అంటే అమ్మాయికి మాటలు రావట్లేదు, ఏందో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మాటలు రావట్లా. సో ఇంటికి తీసుకొచ్చేసారు, భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. నేను అనుకున్నాను ఈ అమ్మాయికి మానసిక సమస్య ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఎందుకంటే అంత పిచ్చి అంత ఇష్టం అని. సో అటువంటి స్థితిలో నుంచి ఈరోజు హ్యాపీగా బ్రతకడానికి ఆమెకి ఇచ్చిన ధైర్యం ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి వచ్చిన ధైర్యం ఆమెకు దేవుడు జస్ట్ ఈ రోజుకి కూడా తల్లిని మరిచింది అంటే మరిచినట్టు లేదు, పోయింది అనేది కాదు. తల్లి నుండి ఏ ప్రేమను పొందిందో ఆ తల్లికి తన బిడ్డ మీద ఆ ప్రేమను ఎవరు ఇచ్చారో ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో నడిపించబడతా ఉంది. హల్లెలూయా. సో సురేష్ గారు అలసి ఇంటికి వచ్చినప్పుడు ఏ ఆదరణ తన భార్య ద్వారా పొందారో ఆదరణ నీకు అలాంటి ఆదరణ ఇవ్వడానికి ఆమెలో ఆదరణ గుణం పెట్టినప్పుడు తెలుసా? దేవుడు. ఆదరణ తక్కువ చేయడు, ఆదరణ ఆగదు. దేవుడి నుండి మీకు ఆదరణ వస్తుంది. సో ఆమె ఎక్కడుందో తెలుసా? ఆమె యాత్ర పూర్తయిపోయింది. ఆ లీడియా సహోదరికి ఇచ్చిన ఆయుష్ పూర్తయిపోయింది. దేవుడు ఏ పని మీద ఆమెను భూమి మీదకి పంపించాడో ఆ పని కంప్లీట్ అయిపోయింది. ఆయన అన్నాడు, నా కుమార్తె తిరిగి రా అన్నాడు. ఆమె పిలుపునందుకొని సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిరీక్షణ, పౌలు అన్నాడు కదా, ఈ నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకుంటున్నట్లు ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోండి అని తెస్సలోనికే సంఘానికి చెప్పినట్లుగా దేవుడే ఆ మాట చెప్పారు. ఆమె దేవుని సన్నిధిలో ఉంది, ఆమె దేవుని సన్నిధిలో ఉంది. సో మీకున్నటువంటి బాధ్యత ఇంకా భూమి మీద ఉంది. ఆ బాధ్యత మీరు దేవుని సహాయంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఆ విషయమే దేవుడైన యెహోషువతో చెప్పాడు. యెహోషువ, ధైర్యంగా ఉండి, ఎందుకు కన్నీళ్ళు పెడతావు, ఎందుకు అధైర్యంగా ఉంటావు, ఏంది ప్రభువా, ఇప్పుడు నాకు మోషేనే కదా నడిపించింది, ఇంకా కణానికి వెళ్ళాలంటే యోర్దాను ఉంది, దాని అవతల యెరికో ఉంది, నా పరిస్థితి నాకేం తెలీదు అని అంటే సైలెంట్. మోషేకు ఎలా తోడండి 40 సంవత్సరాలు నడిపించానో, మోషే ఎర్ర సముద్రం దగ్గర ఇబ్బంది పడ్డప్పుడు ఎలా తోడై ఉన్నానో, దాహం వేసినప్పుడు మోషేకి నేను ఎలా తోడైన బండలోంచి నీళ్ళు ఇచ్చానో, ఆహారం కావాలనుకున్నప్పుడు మోషేకి నేను ఎలాగో తోడై ఉండి వాటిని ఇచ్చానో, ఇట్స్ సేమ్ నీకు కూడా నేను అలాగే తోడై ఉంటానో చెప్పాడు. ఆ మాటకి యెహోషువకు ధైర్యం వచ్చింది. ఓటమి లేని నాయకుడిగా, వెను తిరిగి చూడని నాయకుడిగా యోర్దాను దాటుకొని, యెరికోను దాటుకొని, ఫిరిజీయులు, హివ్వీలు, హిత్తీయులు, కనానీయులతో యుద్ధం చేసి గెలిచి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలులను నడిపించి వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టే ముందుకు వెళ్ళగలిగాడు. ఆ ధైర్యం ఎవరిచ్చారో తెలుసా? దేవుడైన యెహోవా. ఆ దేవుడు ఈరోజు సురేష్ గారికి, తన కుటుంబానికి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మీకు తోడై ఉన్నాను, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. దేవుడు మాట ఇచ్చాడు అనంటే భూమి ఆకాశాలైనా గతించిపోతేమో కానీ ఆయన మాటలో పొల్లైనా తప్పిపోదు, పొల్లైనా తప్పిపోదు. దేవుడు ఆనాడు యెహోషువని ఎలాగో ఆదరించాడో ఆ ధైర్యంతో, ఆదరణతో సురేష్ గారి కుటుంబాన్ని నడిపించును గాక. ఆమె సురేష్ గారు ఆ బిడ్డలు దయచేసి ముందుకు వస్తే మీ కొరకు సేవకులందరం కలిసి మేము ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ముందుకు వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడి మీ హస్తాలు మరి సురేష్ గారి వైపు చాపండి. వారి ఆదరణ కోసం, గాయపడిన ఆ గుండెలు తిరిగి కట్టబడినట్లుగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. సురేష్ గారు రండి, ముందుకు రండి. అందరు కలిసి కళ్ళు మూసి గాయము అయినటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా, వారి గాయాలు కట్టినట్లుగా ఈ కుటుంబం కొరకే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నేను తమ్ముడు విలువ, చిన్న బాబు చేతులు పెడదాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అమ్మా దయచేసి ఇదిగో ఈ కుటుంబం సమాధానముతో ఉండులాగున్నా, ఎవరైనా ఆశపడితే ఈ కుటుంబం సంతోషంగా తిరిగి వారి గాయం కట్టబడి తిరిగి యథావిధిగా వారి జీవనం కొనసాగించినట్లుగా ఆశపడిన అందరూ కూడా ఈ కుటుంబం కొరకే ప్రార్థన చేద్దాం. దేవా, నీ కృప చొప్పున సురేష్ గారిని, వారి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. గాయపడినటువంటి
హృదయాన్ని కట్టే దేవుడవు నీవు. నీ బాహుబలము చాపమని వేడుకుంటున్నా ప్రభువా. అయ్యా మీరు కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, బలహీనులకు బలం ఇచ్చే దేవుడవు, కన్నీటిని తుడిచే దేవుడవు. అయ్యా భూమి మీద మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరికి కృప చూపే దేవుడవు, బలహీనులకు ఊతనిచ్చే దేవుడవు నీవు ప్రభువా. అయ్యా దుఃఖంలో గాయపడినటువంటి మీ బిడ్డల్ని మీరు ధైర్యపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆదరణ ఈ కుటుంబానికి కలుగును గాక. దేవుని బాహుబలం ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. దేవుడు ప్రతి కన్నిటిని తుడుచును గాక. ముందున్నటువంటి దినాల్లో దేవుడే తోడే ఉండి నడిపించును గాక. సర్వోన్నతుడ, మహోన్నతుడ, ఈ కుటుంబాన్ని మీరు ఆదర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబానికి మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆనాడు మోషే చనిపోయినప్పుడు యెహోషువను ఎలాగో ధైర్యపరిచి ముందుకు నడిపించి వాగ్దాన భూమిలో మీరు చేర్చారో, ఈ కుటుంబాన్ని ఆ రీతికి మీరు నడిపించబోతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ గాయముతో ఉన్నటువంటి బిడ్డలు మీ చేతులకు అప్పగించుకోండి. మనవలను యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి మీకు ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. వందనాలు.